తెలుగు భాషను రక్షించుకునేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుగుదండు వ్యవస్థాపకులు సైన్ సూరి స్పష్టం చేశారు. గత కొంతకాలంగా మాతృభాషకు పాలకులు అన్యాయం చేస్తున్నారంటూ తెలుగుదండు నాయకులు విశాఖలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సైన్ సూరి మాట్లాడుతూ తాము ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని, అయితే మాతృభాషను రక్షించుకోవాలన్నదే తమ తాపత్రయమన్నారు. మాతృభాష పరిరక్షణ కోసం ఎంపీగా పోటీ చేయనున్న ఆయన తెలిపారు. చేతిలో పువ్వులు ఉన్నాయి. పట్టుకోవాలా అవసరం లేదా? ఎవరున్నారు మనోళ్ళు అక్కడ? అయ్యా మోహన్ రావు గారు, పర్లేదు పర్లేదు. అందరికీ నమస్కారం. అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. కానగరాని పేర్మి తన కమ్మని పాలను రంగరించి, పూతేనియ ఉగ్గుబట్టి తమితీరగ జాజుల తొట్లబెట్టి, జోజో నన్ను కన్న తండ్రి అని జోడగు కోయిల పాట పాడుచున్, జో జో నన్ను కన్న తండ్రి అని జోడగు కోయిల పాట పాడుచున్, తానై పెంచు నా తెలుగు తల్లిని గొల్చెద ఎల్లవేళలను, నా తెలుగు తల్లిని గొల్చెద ఎల్లవేళలను. పరవస్తు పద్యపీఠం తెలుగుదండు ఆధ్వర్యంలో సుమారు 10 ఏళ్లుగా మనము చిన్నపిల్లలకు ఏదో 4 పద్యాలు చెప్పుకుందాం, మన భాష యొక్క వైభవాన్ని వచ్చే తరానికి తెలియచేద్దామన్న ఉద్దేశంతో ప్రారంభమైన సంస్థలు వాస్తవంగా పద్యపీఠం తెలుగుదండు. కాకపోతే మన పాలకుల యొక్క మూర్ఖపు చర్యలు అందామా, లేకపోతే స్వార్థపూరిత చర్యలు అందామా, వాటి వల్ల మన మాతృభాష మనుగడకు ఆటంకం కలుగుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేసామంటే తెలుగుదండు ద్వారా పాలకులకు వ్యతిరేకంగా, అంటే వాళ్ళ యొక్క భాషా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మనము ఉద్యమాలు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు దాదాపు 6 ఏళ్లుగా గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మనం ఎన్నో విన్నపాల ద్వారా, అయ్యా కనీసం మాతృభాష అనేది ప్రాథమిక విద్య వరకైనా ఉండాలి, ఆంగ్లానికి మేము వ్యతిరేకం కాదు, ఆంగ్లం కూడా కావాలి, కానీ ఆ ఆంగ్ల భాష నేర్చుకునే పునాది మాతృభాష కావాలి అని ఎన్ని విధాలుగా చెప్పినా అడవిలో అయ్యా అన్నట్లు, చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా ఈ భాషాభిమానుల యొక్క, భాషా ఉద్యమకారుల యొక్క కేకలు వాళ్లకు వినిపించటం లేదు. ఎందుకంటే గుడ్డి చెవిటి మోగ పాలకులైపోయారు. కాబట్టి వాళ్లకు నచ్చిందే, వాళ్లకు అవసరమైనదే రేపు ఓటు సంపాదించి పెట్టేటువంటి కార్యక్రమాలకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారని మనకు అర్థమైపోయింది. కాబట్టి ఈసారి వాస్తవంగా రాజకీయాలతో మనకు సంబంధం లేదు అనుకున్నటువంటి తెలుగుదండు కేవలం భాషా సంస్థ, సంస్కృతి పరమైన కార్యక్రమాలే చేయాలని ఒక నిర్ణయం, సంకల్పం చెప్పుకున్నటువంటి తెలుగుదండు ఈరోజు ఈ పాలకుల మూలంగా రాజకీయాలను ప్రభావితం చేయాలి, రేపు జరగబోయే ఎన్నికల్లో కళాకారులు, కవుల యొక్క సత్తా చాటాలి అన్న ఉద్దేశంతో మనం ఈసారి తెలుగుదండు రాజకీయ పార్టీ కాదు, కానీ అందులో నేను స్వతంత్ర అభ్యర్థిగా రేపు ఎన్నికలను ప్రభావితం చేయడానికి మనం రంగంలోకి దిగాల్సిన పరిస్థితిని పాలకులే కల్పించారు. వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు మన భాషను మనమే కాపాడుకోవచ్చు, మన సంస్కృతిని మనమే
కాపాడుకోవడానికి అవకాశాన్ని కల్పించిన ఆ పాలకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు పార్లమెంట్ వచ్చే ఎన్నికల్లో మన విశాఖ పార్లమెంటరీ అభ్యర్థిగా సొంత అభ్యర్థిగా తెలుగు